పాలు ఎక్కువ మిగిలిపోయాయి. మా అమ్మను బతిమాలి తక్కువ రేటుగా పాలను తీసుకోమని ఓని బలవంత పెట్టింది. మా అమ్మ కూడా సిచ్యువేషన్ చూసుకొని 2 సేర్ల పాలను రూపాయిన్నరకి అంటే ₹1.50 అన్నమాట ఓ, బేరవాడి తీసేసుకుంది. అంత తక్కువ? నువ్వు ఆగు, నువ్వు చెప్పబ్బు. అలా తీసుకున్న పాలను మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నన్ను, అన్నయ్యను, అక్కని, చెల్లిని పొయ్యి చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్తూ పాలు మరిగిస్తూ కొంచెం కొంచెం చక్కెర పోసి ఆ రాత్రి పాలకోవ చేసింది. మా ఇంట్లో పొయ్యిలోకి వాడుకోవడానికి కొబ్బరి చెప్పులు ఉండేవి. అందులోంచి 4 కొబ్బరి చెప్పులు శుభ్రం చేసి మా నలుగురికి చెప్పలో పాలకోవ కొంచెం కొంచెం వేసింది. అబ్బా, ఆహా ఆహా! ఆ రాత్రి మేమందరం ఆ కోవాని వేలుతో కొంచెం నాకి తింటూ ఎప్పుడైపోతుందో అని భయపడుతూ నిద్ర వచ్చేంత వరకు తిన్నాం. కోవా అంటే నాకు అది గుర్తుకొస్తుంది. అయిపోయిందా? ఇంకేదైనా అడుగు. నేను అడుగుతా. యాపిల్? యాపిల్ అంటే కాస్ట్లీ. అసలు ఒక్కసారి కూడా మా ఇంట్లో యాపిల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. నా దగ్గర ఒక మట్టి ముంత ఉండేది, అదే కిడ్డీ బ్యాంక్. అమ్మిచ్చే 10 పైసలు. ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఆ డిబ్బీలో దాచుకునేవాళ్ళం. డిసెంబర్ 31 వస్తే ఆ ముంతను పగలగొట్టేవాడిని. జనవరి 1 ఉదయాన్నే బజారుకు వెళ్ళి ఒక యాపిల్ కొనేవాడిని, ఒక గ్రీటింగ్ కార్డు కొనేవాడిని. ఆ యాపిల్ని ఓ రంగు కాగితంలో చుట్టి దారం కట్టి ప్యాక్ చేసేవాడిని. గ్రీటింగ్ కార్డు మీద మా అక్కతో శుభ్రంగా నీట్గా గ్రీటింగ్స్ రాయించేవాడిని. మా అక్క రైటింగు ముత్యాల్లాగా గుండ్రంగా అందంగా ఉండేది. ఆ యాపిల్ను, గ్రీటింగ్ కార్డ్ని నాకు బాగా ఇష్టమైన మా రమాదేవి టీచర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేవాడిని. మా టీచర్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇదిగో ఇలా దగ్గరికి తీసుకొని తలనేమేరేది. ఒకసారి ఆవిడ నాకు లిఫ్కో డిక్షనరీ ఇచ్చింది. అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. యాపిల్ని చూస్తే, యాపిల్ని తింటే నాకు మా రమాదేవి టీచరే గుర్తుకొస్తుంది. ఇంకేమైనా అడగాలంటే అడగండి. నేను అడుగుతా. ఈసారి నేను అడుగుతాను. అడుగు బేటా, ఉదయనా? వీటి సంగతి చెప్పు. తేగలు చెప్పు. ఎప్పుడు దొరికినా తేగలని కొంటుంటావు కదా, వీటి కథ చెప్పు. తేగలంటే మా నాన్న సల్మా. మా నాన్న చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఇప్పట్లోలాగా అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి ఏం లేవు కదా. సీజనల్గా వచ్చేవి మాత్రమే తినేవాళ్ళు. మ్యాంగో, నేరేడు, జామకాయ, ముంతమామిడి అంటే క్యాజు ఫ్రూట్. ఓ, కానీ ఈయనకు మాత్రం తేగలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. అవి కావాలని మారం చేస్తూ ఉండేవాడట. ఒకసారి ఇంట్లో ఇతని పిచ్చి మానిపించడానికి ఎవ్వరూ తేగలు కొనలేదట. అప్పుడు మీ తాత ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వాళ్ళ నాన్న చొక్కాలోంచి పావలా దొంగతనం చేశాడు. పావలా అంటే చాలా పెద్ద డబ్బు. అందుకని బాగా భయపడి ఆ పావలా కాసుని ఒక పేపర్లో చుట్టి అటక మీద దాచి రాత్రంతా నిద్రపోలేదట. ఆ తర్వాత చూడాలి, ఆ పావలాను మార్చి ఆ వారం అంతా తేగలు తినడమే పనంట. ఇది మా అందరికీ ఎప్పుడూ చెప్పి నవ్వించేవారు. మేం పెద్దయ్యాక కూడా ఎక్కడ తేగలు కనిపించినా కొని తెచ్చి మరీ తినమని చెప్పేవారు. అప్పటి నుంచి నాకు కూడా తేగలంటే ఇష్టం ఏర్పడింది. ఇష్టం అంటే నిజంగా ఇష్టం అని కాదు, మా నాన్నకి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టం. పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించి మా నాన్నని నా దగ్గరే పెట్టుకొని బోళ్ళని తేగలు కొని ఇచ్చి ఆయనతో తినిపించాలనుకునేవాడిని.
మరి తాతయ్యకి తేగలు కొనిపించారా మీరు పెద్ద అయ్యాక? లేడుగా ఆయన. మేము స్కూల్లో ఉన్నప్పుడే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. మా పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఏమీ చూడకుండానే వెళ్ళిపోయాడు. ఒకరోజు బజార్ నుండి వచ్చి సంచి పడేసి కాళ్ళు కడుక్కొని కుర్చీలో కూర్చున్నాడు. అలాగే ప్రాణం వదిలేశాడు. తర్వాత ఎవరో సంచి చూసి చెప్పారు, అందులో తేగలున్నాయట. నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి. నేనంటే ఇష్టం అంటే నా కడుపున పుట్టిన మీరంటే ఇంకెంత ఇష్టం ఉండేదో. నేను మీ మీద కోపడుతుంటాను కదా అప్పుడప్పుడు. మా నాన్నే ఉంటే నన్ను గట్టిగా తిట్టేవాడేమో, మిమ్మల్ని ఏమైనా అని ఉంటే. నేనెవరి మాట విన్నాను కదా, మీ అమ్మ మాట కూడా. కానీ ఆయన మాట వింటాను. ఎరా పిల్లల్ని తిడతావా వెధవా అంటే లోపలికి వెళ్ళి మీ అమ్మ వెనకాల దాక్కుందాం అనుకున్నాను. చాలా అనుకున్నాను, ఇలా చాలా అనుకున్నాను. ఇప్పుడు తేగలున్నాయి, కానీ మా నాన్న లేడు. పార్టీ బాగా జరిగిందా? పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? నువ్వు దిలీప్ వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. దిలీప్ వాళ్ళ నాన్నని చూస్తే నీకు మీ అబ్బా గుర్తొస్తారు కదా, అందుకనే కదా నువ్వు అక్కడికి రాలేదు. రేపు తేగలు తీసుకురా, నేను తింటాను, సరేనా? రోజు తీసుకురా.